ములుగు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్న పేషెంట్లు. ములుగు జిల్లా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో వాటర్ లేక ఇబ్బంది పడుతున్న పేషెంట్లు. ములుగు జిల్లాలో గత 3-4 నెలలుగా వాష్రూమ్స్ వాటర్ లేక అనేక రకాలుగా ఇబ్బందులు గురవుతున్నాయని చెప్పి ములుగు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఉన్నటువంటి పేషెంట్లు తెలుపుతున్నారు. ఇదే అంశంపై పలుమార్లు ఉన్నత స్థాయి అధికారులకు తెలిపినా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రుల సమస్య మాత్రం పరిష్కరించడం జరుగుతలేదు అని పేషెంట్లు తెలుపుతున్నారు. పూర్తిగా ములుగు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, వాటిని చూపించే ప్రయత్నం అయితే చేపడతాం. ఇప్పటికే పలుమార్లు ఉన్నత స్థాయి అధికారులకు మరియు సూపరింటెండెంట్గా తెలియపరిచినా ఇప్పటి వరకు ఎటువంటి సమస్య పరిష్కరించలేదని పేషెంట్లు తెలుపుతున్నారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, వాటిని పూర్తిగా అక్కడ ఉన్నటువంటి పేషెంట్లని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేపడతాం. ములుగు జిల్లా జనరల్ ఆసుపత్రిలో అనేక సమస్యలు ఉన్నాయని చెప్పని ఇక్కడ పేషెంట్ తెలియపరుస్తున్నారు. ఇప్పటికే ములుగు జిల్లాలో వార్డులో కనుక ఎటువంటి వాష్రూమ్స్ లేవు, వాటర్ లేవు, ఫ్యాన్స్ లేవని చెప్పి ఇబ్బందులు పడుతున్నారు. మనం చూసుకున్నట్లయితే ఇప్పుడే మన ఇక్కడ ఇన్ పేషెంట్ విభాగం అని చెప్పి ఉంది. ఇక్కడి నుంచి మనం లోపలికి పోయే ప్రయత్నం చేద్దాం. లోపల ఎక్కడైతే వాష్రూమ్స్ ఉన్నాయో వాష్రూమ్స్ ఓపెన్ చేస్తున్నాయా, క్లోజ్ చేస్తున్నాయా చూపించే ప్రయత్నం అయితే చేయబడదాం. ఏదేమైనప్పటికీ ములుగు జిల్లాలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ మనం చూసుకుంటున్నట్లయితే ఇక్కడ పేషెంట్ కేర్ లేక ఇప్పుడే వాళ్ళే పేషెంట్లు, వాళ్ళే పేషెంట్ కేర్లు. అంటే ఇలాంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఇక్కడ యజమాన్యం ఏం చేస్తుంది? కనీసం యజమాన్యం పట్టింపు లేదా? అసలు ఏంది ఇంత ఘోరమైన పరిస్థితి అయితే ఈ ఆసుపత్రిలో ఉందని చెప్పని చూపిస్తున్నాం. మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇది బాత్రూములు, ఈ కింద ఉన్నటువంటి బాత్రూములు ఎన్ని రోజులు అవుతుంది, కనీసం వాష్రూమ్ లేక చాలా ఇబ్బంది అవుతుందని చెప్పని పేషెంట్లు అయితే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇది బాయ్స్, ఇటు చూసుకున్నట్లయితే ఇటు మహిళలు కూడా ఇక పక్క పంటే ఇంతకుముందు మనం గతంలో చూసుకున్నట్లయితే రక్త పరీక్షలు ఉండేది, మూత్ర పరీక్షలు ఉండేది. కనీసం మూత్ర పరీక్షలు చేయడానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క బాత్రూములు పనిచేయడం, వాష్రూములు పనిచేయడం పట్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నాయని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లు అవుతున్నారు. ఇప్పటికైనా మనం చూసుకున్నట్లయితే పేషెంట్లతో పాటు ఇటు సిబ్బంది కూడా ఇబ్బంది. బాత్రూమ్స్, వాష్రూమ్స్ లేక, వాటర్ లేక చాలా ఇబ్బంది అవుతుంది. ఏదేమైనప్పటికీ ఈ యొక్క ఆసుపత్రికి సంబంధించినటువంటి యజమాన్యం సరైన మార్గంలో నడిపించినట్లయితే ములుగు జిల్లాలో పేరుకే పెద్ద ఆసుపత్రి. ఇక్కడ చూసుకున్నట్లయితే సౌకర్యాలు నిల్లు, కనీస సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్న పేషెంట్లు. కనీసం పేషెంట్లకు ఇబ్బంది అయి సృజనల వ్యాధుల పట్ల జ్వరాలతో, విష జ్వరాలతో బాధపడుతున్నటువంటి పేషెంట్లకు కనీసం బాత్రూమ్ సౌకర్యం లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారు. మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ములుగు జిల్లా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి జనరల్ వార్డులో ఉన్నాము. జనరల్ వార్డులో మనం చూసుకున్నట్లయితే కనీస సౌకర్యాలు లేక ప్రజలైతే చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే జనరల్ వార్డులో మనం చూసుకుంటే కింద కూడా ఇంతకుముందు గతంలో చూసుకున్నప్పుడైతే కింద బాత్రూమ్లు క్లోజ్ చేసిండ్రు. లోపల కూడా చూసినట్లయితే ఇక్కడ ఉన్న కాలు ఆపరేషన్ అయి ఉంది. ఈ పేషెంట్ ఒకవేళ బాత్రూమ్ పోవాలంటే ఎలా? కనీస సౌకర్యాలు లేకుండా ఎంతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ఇక్కడ ఉన్న పేషెంట్లు కూడా తెలియపరుస్తున్నారు. ఈ బాత్రూమ్ లేక ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. మన మధ్యలో కొంతమంది పేషెంట్లు కూడా ఇక్కడ ఉన్నారు. వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఇంత వృద్ధులు ఉన్నారు ఇక్కడ, వీళ్ళు పాపం ఎక్కడి వచ్చిన వాళ్ళు. అమ్మ ఎన్ని రోజులు అవుతుంది మీరు ఇక్కడ జాయిన్ అయ్యి? 5 రోజులు అవుతుంది నాయన. 5 రోజులు బుజారం నాడు వచ్చిన. మరి ఇలా బాత్రూమ్ లేదా? లేదు నాయన. ఎట్లా మరి బాత్రూమ్ పోవాలంటే ఎట్లా? ఒక్కడి పోవాలంటే దూరం పోవాలి, దూరం పోవాలి. నడుచుకుంటూ పోవాలంటే కాలు నొప్పి మెయ్యలేకపోతాను. అవస్థకు నీళ్లు తాగుకుంటున్నాను. అన్నం తింటే దొడ్డికి వస్తే ఎట్లా పోనా కూడా కాలు కట్ట అదంతా మురికున్నది. ఏమన్నా అవుతుందని భయం అవుతుంది నాయన. లేదు. ఎన్ని రోజులు అవుతుంది మీరు ఇక్కడికి వచ్చి? బుజారం నాడు ఎన్ని రోజులు అవుతుంది నాయన. బుజారం నాడు వచ్చిన. డాక్టర్లు ఎలా చూస్తున్నారు? డాక్టర్లు మేడం చూస్తారు, సార్లు చూస్తారు, మంచిగానే చూస్తారు. ఓకే, కానీ సౌకర్యాలు లేవు. మంచిగా చూసుకుంటారు నాయన. అన్నం వస్తుందని పెడతారు, పాలు పోతారు, మంచిగా చూసుకుంటారు. కానీ దొడ్డి పోను, మూత్రం పోను సౌకర్యం లేదు అని మంచిగా చూసుకుంటారు. ఓకే, మనం చూసుకున్నట్లయితే మరికొంతమంది వాళ్ళు ఉన్నారు. చెప్పండి, మీరు ఎప్పుడు వచ్చిండ్రు? అసలు ఏంది బాత్రూమ్? ఈ బాత్రూములకు ఘోరం ఇబ్బంది. సౌకర్యాలు బాగానే ఉన్నాయి కానీ ఇప్పుడు వీళ్ళు దవాఖానలో పోడు వచ్చుడు, దబ్బున జారిపాడు. మొన్ననైతే వాటరే లేవు. మీరు ఎట్లా చెప్పినంటారు? అబ్బా ఎట్లా కావాలని ఆలోచించి మళ్ళీ మనమే ఉపయోగపడి ఎట్నో అది చేసుకొని వచ్చినాం. లాట్రూమ్ బాగాలేదు, బాత్రూమ్లు లేవు అంతా. ఇక్కడనైతే కొంచెం డాక్టర్లు పర్వాలేదు, వరుసుకుంటారు మంచిగానే, కానీ సౌకర్యాలు లేవండి. ఓకే, రైట్. మనం చూసుకున్నట్లయితే వైద్యులు మాత్రం అందుబాటులో ఉన్నారు, మంచి సౌకర్యాలు అందిస్తున్నారు. కానీ ఇక్కడ సరైన వసతులు, అటు వాటర్ కావచ్చు, ఇటు బాత్రూమ్స్ కానీ లేక
చాలా ఇబ్బందులు అవుతున్నాయని చెప్పి ఇక్కడ పేషెంట్లు అవుతున్నారు. మరొక పేషెంట్ కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీరు ఎప్పుడు వచ్చిండ్రు? ఇక్కడ ఎన్ని రోజులు అయితే చేయాలి? నిన్న వచ్చిండ్రు. ఎట్లా మరి మీ కాలు ఆపరేషన్ అయింది, బాత్రూమ్ పోవాలంటే ఇలా బాత్రూమ్ ఉందా? ఉన్నాయి. ఎట్లున్నాయి మీకు సౌకర్యాలు వెళ్ళినాయి? ఆపరేషన్ కాలేదు, ఇది గోకితే ఆపొచ్చింది. ఓకే అమ్మా, మీకు ఇక్కడ సౌకర్యాలు ఎలా ఉన్నాయి? సౌకర్యాలు మరి నిన్ననే తిని మంచిగానే ఉన్నాయి మరి. ఓకే రైట్. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సౌకర్యాలు మాత్రం అంటే వైద్య బృందం మాత్రం మాకు ఎప్పటికప్పుడు సేవలు అందిస్తున్నారు. వైద్యులతో మాత్రం చాలా ఎప్పటికప్పుడు సేవలు అందిస్తున్నారు. కానీ ఒకవేళ బాత్రూమ్ పోవాలన్నా లేకుంటే బయటికి వాటర్ పోవాలన్నా కూడా చాలా ఇబ్బంది అవుతుంది అంటున్నారు. మన మధ్యలో మరికొంతమంది పేషెంట్. చెప్పండి అమ్మా, మీరు ఎప్పుడు వచ్చిండ్రు? మేము నిన్న వచ్చిండ్రు. ఓకే, ఎట్లున్నాయి ఇక్కడ సౌకర్యాలు ఎలా ఉన్నాయి? చాలా ఇబ్బందిగానే ఉంది బాత్రూమ్ వెళ్ళడానికి. వాటర్ లేక చాలా ఇబ్బంది అవుతుంది. పేషెంట్కి వాష్రూమ్ ఇట్లా వెళ్ళాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. కనీసం మరి ఇక్కడ వాటర్ లేవు, బాత్రూమ్ లేవు అని చెప్పి ఎవరికైనా చెప్పినా మీరు? ఎవరికి చెప్పలేదు. ప్రస్తుతం మీరు ఇప్పుడు చెప్తారు. ఓకే, ఇప్పుడు మరి మనం పేషెంట్లకు ముఖం కడిగాలన్నా బయటికి తీసుకుపోవాలన్నా ఎలా మరి పరిస్థితి ఎలా ఉంది? ఇబ్బందిగా ఉంది చాలా. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు 2 రోజులు అవుతుంది, ఎక్కడి నుంచి వచ్చారు? నిన్న వచ్చిన చిన్న ఉంటూ పెళ్ళే మాది. ఎట్లా మరి మీరు నిన్న వచ్చింది, ఈరోజు మరి ముఖం కడుక్కోవాలి కదా మరి? ముఖం కడుక్కోనంటే బయటికి నీళ్లు కొనుక్కొని కడుక్కోనంటే మేము ఎట్లా వెళ్ళాలి సార్? ఇక్కడ దగ్గర ఉంటే కడుక్కుంటాం ముఖాలు ఇట్లా. వాటర్ కూడా కొనుక్కొని కడుక్కోవాలి. కొనుక్కొని కడుకో 10 రూపాయలే కొనుక్కొని వాష్రూమ్స్ కూడా లేవు. లేవు. అన్ని ఇబ్బందులు ఉన్నాయి బాగా వాటర్తోని. పని మనకు బాగలేని మనసులో పై బాత్రూమ్లు కూడా లేవు, లాట్రూమ్లు కూడా లేవు, సరిగా లేవు, అని ఇబ్బందులు ఉన్నాయి బాగా. ఎట్లా మరి మీ పరిస్థితి? ఎక్కడి నుంచి వచ్చింది? ఏంటి మీకు జ్వరమా? జ్వరం, తలకాయ బాగా తిరుగుతుంది సార్. నాకు తలకాయ తిరుగుతుంది. తలకాయ నొప్పితోని ఇక గాలి వచ్చినప్పుడు నెట్టుకుపోయినట్టే నెట్టుకుపోతుంది. డాక్టర్లు ఓకేనా? పర్లేదు, డాక్టర్లు చూస్తారు సార్. ఓకే ఓకే రైట్. మనం చూసుకున్నట్లయితే ములుగు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రుల్లో 100 పడకల ఆసుపత్రి అని చెప్పి ఇప్పుడు జనరల్ హాస్పిటల్గా ఏర్పాటు చేసినటువంటి ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాలు అంటే డాక్టర్ స్పెషలిస్ట్ ఉన్నాయి, వైద్య బృందం ఓకే, కానీ మాకు కావాల్సినటువంటి వాటర్ కానీ అటు బాత్రూమ్ వాష్రూమ్స్ కానీ లేక చాలా ఇబ్బందులు అవుతున్నాయని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లు అయితే తెలియబడుతున్నారు. మన మధ్యలో మరొక పేషెంట్ ఉన్నారు. అమ్మ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు? ఏంది అసలు పరిస్థితి? మంగపేట నుంచి వచ్చినామండి. మంగపేట 2 రోజులు అవుతుంది? 3 రోజులు అవుతుంది. సార్ వచ్చి రాసుకున్నాడండి. ఓకే, మనం ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే ములుగు జనరల్ ఆసుపత్రిలో మాత్రం అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. గతంలో ఇక్కడ ఉన్నటువంటి వాష్రూమ్స్ కూడా రిపేర్ చేయబడుతుందని చెప్పి ఇప్పటికీ కనీసం నెలలు గడిచినప్పటికీ కూడా ఎటువంటి పనులను మాత్రం చేపట్టకపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లు మాత్రం చాలా ఇబ్బందులకు గురవుతున్నారని తెలియపరుస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ యొక్క ప్రభుత్వ ఏరియా ఆసుపత్రుల్లో సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్స్ కింద ఉన్నటువంటి ముఖ్యంగా మహిళలకైతే వాష్రూమ్ పోవాలంటే కూడా చాలా ఇబ్బంది అవుతుందని చెప్పని ఎంతో ఇబ్బంది పడుతుంది అంటున్నారు. మన మధ్యలో పేషెంట్లు కూడా ఉన్నారు. చెప్పండి, మీరు ఏమైంది? ఎప్పుడు వచ్చిండ్రు? ఎట్లున్నాయి పరిస్థితి? ఇక్కడ ఘోరంగా ఉన్నది. ఏమైనా పట్టించుకోవట్లేరు వీళ్ళు. ఆ సూపరింటెండెంట్ కూడా అయితే అంటున్నారు వాటర్ సప్లై లేదు, బాత్రూమ్ క్లియర్ లేదు, ఫ్యాన్లు కూడా చక్కగా లేవు, దోమల జనాలు కూడా ఆగమైపోతున్నారు. ఏమంటే ట్రీట్మెంట్ మంచిగా జరుగుతున్నదా లేదా అని ఇది ఒకటి మాత్రం అడుగుతున్నారు. ఇదంతా యాక్షన్ తీసుకోవాలి. ఏమనంటే సీతక్క చెప్తున్నది, ఇది చెప్తున్నది, చెప్పుకోపోవడానికి డిమాండ్గా మాట్లాడుతున్నారు. ఇది యాక్చువల్గా జరుగుతున్నది. అంటే ఓన్లీ డాక్టర్ల సౌకర్యం అయితే పర్వాలేదు, కానీ ఇక్కడ వాష్రూమ్స్ కానీ వాటర్ కానీ లేవంటారు. దీనిపై 45 మంది ఉన్నారు. ఈ 45 మందిలో ఒక 10 మందే సగం పనిచేస్తున్నారు, మిగతా వాళ్ళు పనిచేస్తారు. మేమేం చేయాలండి అని వాళ్ళు అంటున్నారు పనిచేసేవాళ్ళు. అదే జరుగుతున్నది ఇక్కడ. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చింది? ముప్పండిపల్లి 7:30 వాష్రూమ్స్ లేవంటారు, బాత్రూమ్ లేవు. అవి వాసన బాగా వస్తానే లేవు, క్లీన్గా లేవు. వాసన వస్తుంది. వాళ్ళ ఫ్యాన్లు లేవు, ఫ్యాన్లు లేవు, మళ్ళీ వాటర్ లేవు, తాగడానికి వాటర్ లేవు, బయటికి పోయి కొనుకొచ్చుకోవడం అవుతుంది. బాటిల్ వాటర్ బయట కొనుకొచ్చుకున్నాడేనా? లేవు వాటర్ అసలు. మొత్తం ఎన్ని రోజులు అవుతుంది మీరు వచ్చి? 3 రోజులు. 3 రోజుల నుంచి వాటర్ బయట నుంచి తెచ్చుకుంటాను. అవును. మరి ఇక్కడ ఒకసారి అడగలే డాక్టర్లను? నేను అడుగుదాం అనుకున్నా, అక్కడ జనరల్ ప్రతిసారి అడుగుదాం అనుకున్నా, ఇంకా పక్కన అద్దద్దు అన్నాడు, అడుగుదామని ఆగిన. ఓకే, మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వాటర్ కూడా కనీస వాటర్ లేక ఇబ్బంది పడుతున్నారు. ఇట్లా బాటిల్లో తెచ్చుకొని కొనుక్కొచ్చుకున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. చెప్పండి అమ్మా, బాటిల్ కొనుక్కొచ్చుకున్నారా మీరు? కొనుక్కొచ్చుకున్నాం. ఎంత బాటిల్? ఎంత? 20 రూపాయలు. 20 రూపాయలు. ఎన్ని రోజులు అవుతుంది మీరు ఇక్కడికి వచ్చి? 2 రోజులు. 2 రోజుల నుంచి వాటర్ కొనుక్కొచ్చుకున్నాడేనా? కొనుక్కొచ్చుకున్నాడే. ఏంటి మరి పరిస్థితి? దీనిపై డాక్టర్లను అడిగినాం. ఏమంటారు? ఇక్కడ వాష్రూమ్స్ కూడా లేవు, మహిళలకు ఇబ్బంది అవుతుందని అంటున్నారు. దానిపై ఏమంటారు?
ఓకే, ఇక్కడ డాక్టర్లు మాత్రం పర్లేదు, మాకు మంచిగానే వైద్యం అందిస్తున్నారు. కింది స్థాయి డాక్టర్లతో మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆసుపత్రికి సంబంధించినటువంటి యాజమాన్యం మాత్రం, అంటే ఈ ఆసుపత్రికి సంబంధించిన యాజమాన్యం సూపరింటెండెంట్ గారు తక్షణమే స్పందించి ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లకు ఫ్యాన్లు కావచ్చు, అటు వాష్రూమ్స్ కావచ్చు, అటు వాటర్ స్పెషలిస్ట్ లేక చాలా ఇబ్బంది అవుతుందని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లు అయితే తెలియపరుస్తున్నారు. ఏదేమైనప్పటికీ ములుగు జిల్లా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రుల్లో వాటర్ కానీ, వాష్రూమ్స్ కానీ, ఫ్యాన్స్ కానీ లేక అనేక దోమలతో ఇబ్బందుల పాలవుతున్నాం అని చెప్పని పేషెంట్లు అయితే తెలియపరుస్తున్నారు. దీని మనలో ఇష్యూ ఏం లేదు. జనరల్గా పబ్లిక్ మనకు బయట నుంచి వెళ్ళి ఇక్కడ వాష్రూమ్స్ లేవు, కరెక్ట్ వాటర్ లేవు, ఫ్యాన్లు లేవు, దోమలు చాలా విపరీతంగా దోమలు కుడుతున్నాయి, చాలా ఇబ్బంది అవుతుంది. సాయంత్రం ఏంటంటే కరెంటు ప్రాబ్లం కూడా ఉంటుందని చెప్పని పేషెంట్లు గత వారం రోజులుగా మనకు ఫోన్ చేయడం జరిగింది. హలో, అదే ఇప్పుడు డైరెక్ట్ సార్ అంటే వాయిస్ తీసుకుంటున్నాం. వాయిస్ తీసుకున్నాక సార్ కూడా 2-3 సార్లు చెప్పినాం, కలెక్టర్ గారు కూడా 2-3 సార్లు చెప్పినాం. అదే ఒకసారి మాట్లాడతా, ఇప్పుడు సార్ దగ్గర కూడా పోయి మాట్లాడతా. సరే మంచి ఓకే. మనం చూసుకున్నాం, ఇప్పటికే ఆసుపత్రి సిబ్బంది కూడా మనకు ఫోన్ చేయడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు న్యాయం జరగాలి, ప్రజలకు సరైన సౌకర్యాలు అందించేంత వరకు ఇక్కడ మనం చూపించే ప్రయత్నం అయితే చేపడతాం. ఇప్పటికే సూపరింటెండెంట్ గారు తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరించాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లు కూడా కోరుతున్నారు. ఇక్కడ వైద్య బృందాలతో ఎటువంటి ఇబ్బంది లేదు, వైద్యం మాత్రం మంచి సేవలు అందిస్తున్నారు. కానీ ఇక్కడ మాకు కరెంట్లు, ఫ్యాను, దోమలతోని, అటు వాటర్ సౌకర్యం లేక, వాష్రూమ్స్ లేక, అనేక సౌకర్యాలు లేక ఇబ్బందులకు గురవుతున్నాయని చెప్పి ములుగు జిల్లాలో ఉన్నటువంటి పేషెంట్లు అయితే తెలియపరుస్తున్నారు. గతంలో చూసుకున్నట్లయితే రక్త పరీక్షలు ఉండేది, మూత్ర పరీక్షలు ఉండేది. కనీసం మూత్ర పరీక్షలు చేయడానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క బాత్రూములు పనిచేయడం, వాష్రూములు పనిచేయడం పట్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నాయని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లు అవుతున్నారు. ఇప్పటికైనా మనం చూసుకున్నట్లయితే అటు పేషెంట్లతో పాటు ఇటు సిబ్బందికి కూడా ఇబ్బంది, బాత్రూమ్స్, వాష్రూమ్స్ లేక, వాటర్ లేక చాలా ఇబ్బంది అవుతుంది. ఏదేమైనప్పటికీ ఈ యొక్క ఆసుపత్రికి సంబంధించినటువంటి యాజమాన్యం సరైన మార్గంలో నడిపించినట్లయితే ఈ సౌకర్యాలకు ఇబ్బంది లేకుండా ఉంటాయి. గతంలో ఇక్కడ పక్కనే ఉన్నటువంటి వాష్రూమ్కు మన వాటర్ ప్లాంట్ని తీసుకుపోయి బయట పెట్టడంతో చాలా ఇబ్బందులు అవుతున్నాయని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లు కూడా తెలియపరుస్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రుల్లో గతంలో చూసుకున్నట్లయితే, గతం కంటే ఇప్పటికీ మనం చూసుకున్నట్లయితే చాలా ఇబ్బందులుగా ఉన్నాయని చెప్పని ఇక్కడ ఉన్నట్టు పేషెంట్లు తెలియపరుస్తున్నారు. మనం చూసుకున్నట్లయితే అటు వైద్య బృందాన్ని కూడా మనం ఈ యొక్క ఆసుపత్రి సూపరింటెండెంట్ గారిని మనం అడిగినట్లయితే ఇక్కడ సౌకర్యాలు ఉన్నది వాస్తవమే, ఆ సౌకర్యాలు ఉన్నాయి వాస్తవమే, త్వరలోనే వీటిని పూర్తి చేస్తాం అని చెప్పి తెలియపరుస్తున్నారు. ఏదేమైనప్పటికీ వాష్రూమ్స్, వాటరు, ఫ్యాన్స్, విద్యుత్ లైట్ లేక చాలా ఇబ్బంది అవుతుందని చెప్పని మనం మాట్లాడిన సమాధానాలకు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఈ ఆసుపత్రి సూపరింటెండెంట్ గారు ఉన్నారని చెప్పచ్చు. ఏదేమైనప్పటికీ గతంలో ఎక్కడి నుంచి వచ్చింది మీరు? ఏంది వాటర్ లేవా? వాటర్ ఎక్కడి నుంచి తెస్తున్నావు? ఎందుకు ఇందులో వాటర్ లేవా? ఏమో సార్ తెలియదు. ఎన్ని రోజులు అయితే మీరు వచ్చి వచ్చిన కొనుక్కోపోతున్నా? వాటిలో ఎంత ఇది 20 రూపాయల? ఓకే, ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లకు కనీసం వాటర్ కూడా లేని పరిస్థితి ఈ ఆసుపత్రిలో ఉంది. ఎక్కడ చూసినా అటు వాటర్ లేవు, ఇటు వాష్రూమ్స్ లేవు, బయటికి పోవాలన్న ఇబ్బందులు ఉన్నాయని చెప్పని అంటున్నారు. మనం చూసుకున్నట్లయితే గతంలో ఉన్నటువంటి ఆ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ని తీసుకొచ్చి బయట పెట్టడం జరిగింది. ఆ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ను కూడా మనం చూపించే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే ఈ జనరల్ ఆసుపత్రిలో ఉన్నటువంటి సమస్యలు అంతా ఇంత కాదు, ప్రజలు కూడా ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లు కూడా చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లు కావచ్చు, చచ్చిపోయే ప్రజలు కావచ్చు, డాక్టర్లు కూడా వారికి కూడా ఇబ్బంది, అంటే వాష్రూమ్స్ లేక అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పచ్చు. మనం ఇప్పటికే ఈ వాటర్ ప్లాంట్ను కూడా చూపించే ప్రయత్నం అయితే చేపడదాం. లోన ఉన్నటువంటి వాటర్ ప్లాంట్ని తీసుకొచ్చి ఇక్కడ బయట పెట్టడం, బయట వాటర్ వస్తుంది, వాటర్ లేదు, వాటర్ ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పని మనకు ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ గారు అయితే తెలియపరుస్తున్నారు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ త్రాగునూరు అని డ్రింకింగ్ వాటర్ని పెట్టిండ్రు. ఈ వాటర్ కూడా పనిచేస్తుందా పనిచేస్తలేదు చూద్దాం. మనం ఇప్పుడు వాటర్ నడుస్తున్నాయి, పనిచేస్తలే అని చెప్పని అన్నారు కదా, మనం చూసుకున్నాం వాటర్ లేవు. ఇంత పెద్ద ఆసుపత్రికి ఇక్కడ వాటర్ లేదు, లోపల వాష్రూమ్ లేవు, చాలా రకాలుగా ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లు ఇబ్బంది పడుతుంటే అన్ని సౌకర్యాలు వాళ్ళకి మేబీ తెలియకపోవచ్చు అని చెప్పి అనవసరమైన సమాధానం చెప్పకుండా వేరే సమాధానం చెప్తూ ఈ యొక్క కాలయాపన అయితే చేపడుతున్నారు. మనం చూసుకున్నట్లయితే పేరుకి ఇంత పెద్ద ఆసుపత్రి,
ములుగు జిల్లాలో 220 పడకల ఆసుపత్రి. ఈ ఆసుపత్రిలో ఉన్నటువంటి సిబ్బందితో పాటు ఇక్కడ ఉన్న పేషెంట్లు కూడా చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి అంటున్నారు. ఏదేమైనప్పటికీ ములుగు జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. లేని ఎడల దీనిపై తక్షణమే చర్యలు తీసుకొని పేషెంట్లకు ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సమస్యలను పరిష్కరించేంత వరకు ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లు మాత్రం తెలియపరుస్తున్నారు. అటు చూసుకున్నట్లయితే అటు వాటరు, వాష్రూమ్స్, అటు లైట్లు, ఫ్యాన్లు అంటే ఏది కూడా లేదు. ఒక వైద్యులు ఉన్నారు, వైద్యం చేస్తున్నారు, పోతున్నారు. మా పరిస్థితి ఏంటి అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లకు తెలియపరుస్తున్నారు. దీనిపై తక్షణమే ఉన్నత స్థాయి అధికారులు, జిల్లా కలెక్టర్ గారు దీన్ని విజిట్ చేయాలి. స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కూడా దీన్ని విజిట్ చేసి ఈ ఆసుపత్రికి న్యాయం చేసి ఇందులో వాష్రూమ్స్, వాటర్ను ఏర్పాటు చేయాలని చెప్పి అయితే ఇక్కడ ఉన్న పేషెంట్లు అయితే కోరుతున్నారు. కెమెరామ్యాన్ మధుకర్తో సంపత్, MSR న్యూస్, ములుగు జిల్లా.